जय बोल समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఒకసారి గ్రీకు దేశపు రాకుమారి స్వయంవరం నిర్ణయించేశారు. ఆ స్వయంవరం ఎటువంటిదంటే చాలా విచిత్రమైనది. ఆ అమ్మాయి ఒక షరతు పెట్టింది. ఏంటంటే, పరుగు పందెంలో ఎవరైతే నన్ను ఓడిస్తారో, పరుగు పందెంలో నన్ను ఎవరైతే గెలుస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దేశానికి, ఆ రాజుకు ఒకే ఒక కూతురు. ఈ అమ్మాయిని గనక గెలిచిన వాళ్ళకి రాకుమారి దక్కుతుంది, రాజ్యం కూడా దక్కుతుంది. ఇది ఆలోచించి ఎంతోమంది రాకుమారులు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా పరుగు పందెంలో ఆమెను ఓడించలేకపోతారు. ఇది గమనించాడు పర్షియా రాకుమారుడు. ఒక రోజున వచ్చి, నేను పరుగులో మిమ్మల్ని ఓడిస్తాను, మన ఇద్దరం పరుగు పందెం చేద్దాము అని చెప్తాడు. ఎప్పటిలాగనే షరతులు ప్రారంభమవుతాయి. పరుగు పందెం ప్రారంభమవుతుంది. షరతులు ఏంటి అంటే, పరుగు పందెంలో ఓడిన వాళ్ళు 6 మాసాలు జైలు అనుభవించాలి. గతంలో రాకుమారులందరూ అట్లా అనుభవించిన వాళ్ళే. ఆ షరతులు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఈ పర్షియా రాకుమారుడు కూడా పరుగు పందెం ప్రారంభించాడు. ఇటు రాకుమారి, ఇటు రాకుమారుడు ఇద్దరు కూడా ఒక నిర్ణీత సమయంలో పరుగు ప్రారంభించారు. ప్రారంభిస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ రాకుమారి ఏం చేసిందంటే, అపారమైన విలువ సంపద కలిగినటువంటి వజ్రాల వడ్రానాన్ని తీసి కింద పడేసింది. ఈ రాకుమారుడు చూశాడు, ఈ హారం ఎందుకు పడేసింది? ఈ హారం కోసం కనుక నేను ఇక్కడ ఆగిపోయాను అనుకో, పరుగులో నాకంటే ముందు వెళ్ళిపోతుంది. నాకెందుకు ఈ హారం అని చెప్పేసి ఇతను ఆగకుండా పరుగో పరుగు పరుగో పరుగు లగెత్తుకొని వెళ్ళిపోయాడు. చివరికి గమ్యం చేరాడు. రాకుమారి ఎంత దూరం ప్రయాణం చేసింది? సగం దూరమే పరిగెత్తింది. ఆమె సగం దూరం పరిగెత్తేసరికి ఈ రాకుమారుడు గమ్యం చేరిపోయాడు. రాకుమారుడు గమ్యం చేరాడు, రాకుమారిని గెలిచాడు, రాజ్యాన్ని కూడా గెలిచాడు. కానీ గతంలో రాకుమారులు ఏం చేశారు? పరుగు పందెం ప్రారంభించిన వెంటనే విలువైన ఆభరణాలని ఈ రాకుమారి విసిరివేస్తుంటే ఈ ఆభరణాల కోసం వాళ్ళు ఆగేవాళ్ళు. ఆభరణాల కోసం ఆగినప్పుడు పరుగులో వెనకపడేవారు. ఏమి ముందుకు వెళ్ళిపోయేది, పరుగులో ఓడిపోయి జైలు పాలయ్యేవాళ్ళు. కానీ ఈ రాకుమారుడు గమనించాడు, విజయాన్ని పొందాలి అంటే త్యాగం చేయాలి. ఎటువంటి త్యాగం చేయాలి? ఈ ఆభరణాలు, ఈ కోటాను కోట్ల విలువ కలిగిన సంపదను ఆశించకూడదు. అతను ఈ సంపదను ఆశించకుండా గమ్యం చేరాడు కాబట్టి రాజ్యాన్ని పొందాడు, రాకుమారిని పొందాడు. కాబట్టి ప్రపంచంలో ప్రతిదీ కూడా త్యాగంతోనే లభ్యమవుతుంది. త్యాగం ఉన్నవాడిదే భోగము. నిజమైన త్యాగమే నిజమైనటువంటి విజయము. షిరిడీ గ్రామంలో మొహద్దీన్ తంబూలి అని ఒక ముస్లిం వ్యక్తి ఉండేవాడు. అతడు మల్లయుద్ధ యోధుడు. కుస్తీలు బాగా నేర్పరితనంతో కుస్తీలు పడుతూ ఉంటాడు. అతని వృత్తి ఏంటంటే తమలపాకులు అమ్మటం, తాయెత్తులు కట్టడం. ఈ తమలపాకులు, తాయెత్తులు వలన అతని జీవనం నడుస్తూ ఉంది. కానీ కొంతకాలం నుంచి అతని జీవనంలో కొంత లోటుపాటు ఏర్పడుతుంది. కారణం ఏంటి అంటే, బాబావారు షిరిడీ గ్రామంలో వైద్యం ప్రారంభించిన దగ్గర నుంచి షిరిడీ గ్రామ ప్రజలు వైద్యం అంతా బాబావారే చూస్తున్నారు. వాళ్ళ మనల్ని పొందారు, వాళ్ళ ప్రేమను పొందారు, వాళ్ళ ప్రేమను దోచుకున్నారు సాయిబాబా వారు. ఎప్పుడైతే బాబావారు వాళ్ళ ప్రేమను ఆ విధంగా దోచుకుని ఆపద్బాంధవుడులాగా అందరికి వైద్యం అందిస్తున్నారో, ఇతని తాయెత్తుల గిరాకీ తగ్గిపోయింది. ఏదో అది ఇది అని చెప్పేసి మాయమాటలు చెప్పి తాయెత్తులు కడితే కొంత డబ్బు వచ్చేది. ఆ తాయెత్తుల గిరాకీ తగ్గిపోయింది. ఎప్పుడైతే తాయెత్తుల గిరాకీ తగ్గిపోయిందో ఇతను బాబా మీద కొంచెం ద్వేషం పెంచుకున్నాడు. తనకు వచ్చినటువంటి అసూయతోటి ఏదో ఒక రకంగా, ఏదో ఒక సందర్భంలో బాబాని ఏదో ఒక రకంగా ఒత్తిడి గురి చేయాలి, బాధ పెట్టాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఒకసారి మాట పెరిగింది బాబాకను ఈ మొహద్దీన్ తంబూలికి.
సరే, ఈ విషయాన్ని మనం కుస్తీ బట్టి తేల్చుకుందాం అనుకున్నారు. సరే, కుస్తీ బట్టి తేల్చుకున్న తర్వాత కుస్తీలో ఓడిపోయిన వారు షిరిడీ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఒక షరతు పెట్టుకున్నారు. షరతు పెట్టుకుని షిరిడీ సాయిబాబా వారు మొహద్దీన్ తంబూలి ఇద్దరు కలిసి కుస్తీ పడతారు. కుస్తీలో సాయిబాబా వారు ఓడిపోతారు. మొహద్దీన్ తంబూలి గెలుస్తాడు. అన్నమాట ప్రకారం బాబా షిరిడీ గ్రామం వదిలిపెడతారు. కానీ భక్తులందరూ ప్రార్థించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఇక్కడ సాయిబాబా వారేంటి కుస్తీలో మొహద్దీన్ తంబూలితో ఓడిపోవటం ఏంటి? ఒక్క విషయం ఆలోచిద్దాము. ఎంతో శక్తివంతుడు కదా బాబా. మరి అటువంటి వాడు ఒక సామాన్యుడైనటువంటి తంబూలితోటి కుస్తీలో ఓడిపోవటం ఏంటి? అంటే ఇక్కడ బాబావారు తన శక్తులు తన కోసం ఏనాడు ఉపయోగించలేదు. కేవలం తన శారీరక బలం చేతనే, తన శారీరక బలం వలనే, తన శారీరక బలంతోనే మొహద్దీన్ తంబూలితో కుస్తీ పట్టారు. శారీరక బలంలో తనకంటే బలాఢ్యుడు కాబట్టి మొహద్దీన్ తంబూలి అతనికి గెలుపు దక్కింది. గెలుపు కోసం తాను వక్ర మార్గం ఆశించలేదు బాబావారు. గెలుపైనా ఓటమైనా సమానంగా స్వీకరించాడు. మనం ఏం చేస్తాము, ఒక వ్యక్తి మీద ఇదే షరతులు మనం వర్తింప చేసుకొని ఒక వ్యక్తితో కుస్తీ పట్టడం, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏ మార్గాన్ని అనుసరించైనా సరే, ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తి మీద గెలుపు పొందడం కోసం మనం చేసే ప్రయత్నం ఇంత అంత కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఏ విధంగా అయినా సరే మనం ఆ వ్యక్తి మీద గెలుపు పొందడం కోసమే మనం ప్రయత్నం చేస్తాం తప్ప ఓడిపోవటానికి మన మనసు అంగీకరించదుగాక అంగీకరించదు. కానీ ఇక్కడ బాబావారు ఎంత దయామయుడు ఆలోచించండి. ఎంత ప్రేమస్వరూపుడు. ఇంత శక్తులు ఉన్నా, సర్వశక్తి సమన్వితుడైనా తన శక్తిని తన కోసం ఉపయోగించాల. బాబావారు అట్లా ఉపయోగిస్తే ఒక క్షుద్ర ప్రాణి నశించినట్టు నశించిపోయేవాడు మొహద్దీన్ తంబూలి. కానీ తన కోసం ఉపయోగించాల. ధర్మ మార్గంలోనే కుస్తీ పట్టాడు బాబావారు. అతని మీద, మొహద్దీన్ తంబూలి మీద ప్రేమతోనే కుస్తీ పట్టారు బాబావారు. బాబావారు త్యాగంతోనే విజయం పొందారు బాబావారు. గెలుపోటలను సమానంగా స్వీకరించారు బాబావారు. ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఓటమిని అంగీకరించాం. గెలుపు తప్ప ఓటమి అనే పదం మన నిఘంటువులో ఉండటానికి వీల్లేదని మనం ఎంతో దృఢంగా ఉంటాం. కానీ బాబాకి గెలుపు సమానమే, ఓటమి సమానమే. ఎందుకంటే ద్వంద్వాలు జయించిన వాడు ఆయన. ద్వంద్వాలు ఆయన పాదాల దగ్గర ఉండిపోయినాయి. ఆయన ద్వంద్వాలకు అతీతుడు. మనం ఒక శ్లోకం ఉంది, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ద్వంద్వాతీతం, ఆయన ద్వంద్వాలకు అతీతుడైన. గెలుపుకి ఓటమికి ఆయన రెండు సమానం. గెలిస్తే మనం ఎంత సంతోషపడతాం, ఓడిపోతే కూడా అంతే దుఃఖాన్ని అనుభవిస్తాం మనం. కాబట్టి బాబావారికి గెలిచినందువల్ల ఆనందం లేదు, ఓడిపోయినందువల్ల దుఃఖం లేదు. రెండింటినీ సమానంగా స్వీకరించి ద్వంద్వాలకు అతీతంగా జీవించి తన శక్తులు తన కోసం ఏనాడు ఉపయోగించకుండా మొహద్దీన్ తంబూలితో న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో ఆ విధంగా కుస్తీ పట్టి అతని చేతిలో ఓడిపోయారు. అంటే ఏంటి? అహంకారం ఏ స్థితిలో ఉన్నా అది విసర్జించాల్సిందే. పుట్టలో పాము ఉంటే ఈ కన్నాన్ని బూడ్చబోతే ఆ కన్నంలోంచి బయటకు వస్తుంది, ఆ బెజ్జాన్ని బూడ్చబోతే ఈ బెజ్జంలోంచి బయటకు వస్తుంది. ఏదో ఒక బెజ్జంలోంచి పాము బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? పుట్ట మీద కొడితే పాము చస్తుందా? పుట్టను తోమాలి, పామును బయటికి తీయాలి, బయట కొట్టాలి. అట్లనే మనలో అహంకారం ఉన్నది. అహంకారాన్ని ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. అహంకారం ఏదో ఒక రూపంలో మన అహంకారం బయటకు వచ్చి అది మనని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ కుస్తీ పట్టే విషయంలో వచ్చింది. కుస్తీ పట్టే విషయంలో బాబా అంతటి వాడేంటి ఓడిపోవటం ఏంటి, బాబా అంతటి వాడేంటి ఆ సామాన్యుడి మీద ఓడిపోవటం ఏంటి అనే ఈ పుకార్లన్నీ వస్తాయి. వాటిని భరించడం సామాన్యం కదా. పలానా వ్యక్తి ఏంటి, పలానా వ్యక్తి చేతిలో ఓడిపోవడం ఏంటంటే అది ఎంత అవమానకరంగా ఉంటుంది.
కానీ బాబాకి అది అవమానం కాదు. కారణం ఏంటంటే మానాలు, అభిమానాలు, అవమానాలు ఇవన్నిటికీ అతీతుడైన, గెలుపులకి ఓటాలకి అన్నిటికీ అతీతుడైన, ద్వంద్వాతీతుడైన, ఎంత సమానంగా స్వీకరించాడు బాబా దాన్ని మనం ఆచరణలో తీసుకోవాలి. ఇక్కడ కూడా అహంకారాన్ని విసర్జించడం కోసమే బాబా వారు ఈ ప్రయత్నం, ఈ సందేశం మనకు అందించారు. సాయిబాబా వారు భిక్షాటన చేసిన, మహోద్దీన్ తంబులితో కుస్తీ పట్టిన, జవహర్ అలీకి గురుసేవ చేసిన అహంకారాన్ని నిర్మూలన చెయ్యి. ఇందాక భిక్షాటన ద్వారా చూపించారు, ఇప్పుడు మహోద్దీన్ తంబులితో కుస్తీ పట్టి చేయించారు. మనమైతే ఆగుతామండి? అటువంటి కుస్తీ పట్టే సన్నివేశమే మనకు వస్తే గెలుపు కోసం ఎంత ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేసి ఎన్ని మార్గాలు అవలంబించేసి ఏదో ఒక విధంగా ఆ పందెంలో మనమే గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తాం. కానీ బాబా అటువంటి ప్రయత్నం చేయలే. తన దగ్గర అటువంటి అపారమైన శక్తి సంపద ఉన్నా దాన్ని ఉపయోగించలా. మనం స్వార్థపరులం. మనకి ఏమాత్రం శక్తి ఉన్నా అది మనం ఉపయోగించుకుంటాం. బాబా తన శక్తుల్ని తన బిడ్డలైనటువంటి మన కోసమే ఉపయోగించాడు తప్ప తన జీవిత కాలంలో బాబా వారు ఏనాడు తన శక్తులు తన కోసం ఉపయోగించలేదు. బాబా వారు మన కోసమే తన శక్తులు ఉపయోగించాడు. ఎంతటి అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వ్యర్థమైనటువంటి ఇటువంటి అహంకారాన్ని వదులుకోవటమే ముమ్మాటికి కావలసిన విషయము. కాబట్టి మనోవాక్కాయ కర్మల తోటి మనం ఈ అహంకారాన్ని విసర్జించాలి. అహంకారం త్రాచుపాముతో సమానము. మన పడక గదిలోకి పాము వచ్చిందనుకోండి, నిద్రపోతామా? ఆ పాము బయటికి వెళ్ళిందాక మనకి నిద్ర పట్టదు. అట్లనే మన మనసులో ఇటువంటి అహంకారం ఉంటే మనం బ్రతకగలుగుతామా? కాబట్టి అటువంటి అహంకారం ఉన్నా కూడా మనం బ్రతుకుతున్నాం. అటువంటి అహంకారంతోనే చెలిమి చేస్తున్నాం. అటువంటి అహంకారంతోనే సహజీవనం చేస్తున్నాం. అటువంటి అహంకారంతోనే జీవనయాత్ర కొనసాగుతుంది. పాము కంటే భయంకరమైనటువంటి ఈ అహంకారాన్ని వదులుకోవటానికి మనం ఎందుకు ప్రయత్నం చెయ్యం? కాబట్టి మనం ఈ వ్యర్థమైన అహంకారాన్ని విసర్జించమనే బాబా వారు మహోద్దీన్ తంబోలితో కుస్తీ పట్టి తను ఓడిపోయిన గెలుపు ఓటలను సమానంగా స్వీకరించి త్యాగంతో విజయం పొందాడు బాబావారు. బాబావారు గెలుపుని త్యాగం చేసి ఆయన విజయం పొందారు. త్యాగంలో ఉన్న విజయం అంత గొప్ప మాధుర్యాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా ఆ విధంగా అహంకార రహితంగా జీవనం సాగించడానికే ప్రయత్నం చేయాలి. బాబా బోధలు ఆచరణలో పెట్టాలి. అట్లనే జవహర్ అలీ అనే ఒక గురువు, ఇస్లాం మత ప్రచారకుడు షిరిడి వస్తాడు. అతడు అంత క్రితం రహతాలో వైజాపూర్ నుంచి వచ్చాడు. తర్వాత రహతాలో ఉన్నాడు. రహతాలో కొంతమంది శిష్యులను సేకరించాడు. అక్కడ ఇతను మృదుమధురమైన సంభాషణ ద్వారా ఎంతో మందిని ఆకర్షించి అక్కడ సేవకులుగా, శిష్యులుగా తయారు చేసుకున్నారు. ఇతని మాటలు, ఇతని ధోరణి, ఇతను ఖురాన్ షరీఫ్ చదివిన వ్యక్తి, మృదుమధురమైన మాటలతో ఎంతో మందిని ఆకర్షించగలిగిన వ్యక్తి. అందరూ ఇతను చుట్టూ చేరి భజన చేయటం ప్రారంభించారు. రహతాలో ఒక ఈద్గా కట్టాలని, అంటే ముస్లింలు ప్రార్థన చేసుకునే దర్గా లాంటిది కట్టాలని ప్రయత్నం చేశారు. కొంత కట్టిన తర్వాత ప్రక్కనున్న వీరభద్ర ఆలయం వాళ్ళతో పేచీ వచ్చేసి అది ఆఫ్ చేశారు. ఆపిన తర్వాత ఈ జవహర్ అలీ షిరిడి వస్తాడు. షిరిడి వచ్చిన తర్వాత ఇక్కడ బాబా యొక్క స్థితి, భక్తులు బాబాను ఆరాధించే విధం, ప్రేమమయుడైనటువంటి బాబాని భక్తులు ప్రేమించే విధము, ఇదంతా గమనించి అసూయ పుట్టింది అతనికి. అసూయ పుట్టి ఒక రోజున వచ్చి బాబా దగ్గరకు వచ్చి, ఖురాన్ షరీఫ్ చదివావా నువ్వు అని అడుగుతాడు. నేను చదవలేదు అంటాడు. అయితే నేను చెప్తారా, నీకు నేర్పుతాను రా, ఏ విధంగా చదవాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో అదంతా నేను నీకు చెప్తాను రా, నా వెంటరా, నేను నీ గురువుని, నువ్వు నా శిష్యుడివి అంటాడు బాబాతోటి. బాబావారు నవ్వుతూ అట్లానే అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకేం తెలుసాయి అంటే, అసలు బోడి నీకేం తెలుసాయి అని మనం ఎదురు తిరుగుతాం. ఏమాత్రం కూడా సహించం. ఎదుటివారి ఆధిక్యాన్ని ఏ నిమిషంలో కూడా, ఏ సెకండ్లో కూడా మనం సహించం. మనమే అధికులంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ బాబావారు, నేను గురువుని, నువ్వు శిష్యుడు అని జవహర్ అలీ అంటే సరేనంటాడు బాబావారు. అట్లానే అతుక్కుపోతాడు అతనికి. అతుక్కుపోయిన తర్వాత బాబావారు అతను సేవ చేస్తున్నారు.
అతను సేవ చేస్తుంటే షిరిడీలో ఉన్నటువంటి మిగతా భక్తులందరూ ఏమనుకుంటారంటే, ఏం మాయ చేశాడా, మంత్రం వేశాడా, ఏం చేశాడు, సాయిబాబాను వశపరుచుకున్నాడు ఇతను, సాయిబాబా వారి అతని వెంట ఉండటం ఏంటి, అతని జంట ఉండటం ఏంటి, అతను సేవ చేయటం ఏంటి అని వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. సరే ఏం చేశాడంటే అతను జవరాలి ఒక రోజున బాబాను వెంట పెట్టుకుని రహతా వెళ్ళిపోతాడు. బాబాను వెంట పెట్టుకుని రహతా వెళ్ళిపోయిన తర్వాత షిరిడీ గ్రామ ప్రజలు బాబా లేకుండా షిరిడీ వెలవెలపోతుంది. బాబా కోసం బెంగ పెట్టుకున్నారు. బాబాని ఎట్లయినా వెనక్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి గ్రామస్తులందరూ కలిసి రహతా వెళ్తారు. రహతా వెళ్ళేసరికి బాబా వారు గురువు గారింట్లో నీళ్లు మోస్తున్నాడండి. బాబాకి అప్పుడు సుమారు వయసు 25 సంవత్సరాల లోపు ఉంటుంది. గురువు గారింట్లో నీళ్లు పోస్తున్నారు. పోస్తున్న సమయంలో ఈ షిరిడీ నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు మొత్తాన్ని చూస్తాడు బాబావారు. ఎందుకు వచ్చారు మీరు, ఏం పని మీద వచ్చారు అని అడుగుతాడు. అయ్యా ప్రభు, బాబా నువ్వు లేకుండా షిరిడీ వెలవెలపోతుంది, నువ్వు లేకుండా మేము ఉండలేము అక్కడ, నువ్వు రావాల్సిందే బాబా అని అడుగుతారు. నేను తర్వాత వీలు చూసుకుని వస్తాలే కానీ మీరు వెళ్ళండి, ఆ ఫకీర్ మహా కోపిష్టి, ముక్కోపి, అతను వస్తే మిమ్మల్ని తిడతాడు, మీతో పాటు నాకు కూడా తిట్టు పడతాయి, కాబట్టి మీరు వెంటనే షిరిడీ దారి బట్టి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండవద్దు అని బాబావారు వాళ్ళని పదే పదే హెచ్చరిస్తాడు. ఎంత హెచ్చరించినా బాబాతోటి వాళ్ళు మీరు లేకుండా బాబా మేము వెళ్ళాం, మీరు రావాల్సిందే ప్రభు అంటారు. ఈలోగా ఈ సంభాషణ జరిగే సమయంలోనే జవహర్ అలీ వస్తాడండి. జవహర్ అలీ వచ్చి ఏంటి విషయం, ఎందుకు వచ్చారు మీరని ఉగ్రుడైపోతాడు. కానీ షిరిడీ నుంచి వచ్చిన జనాభా సంఖ్య చాలా పెద్దగా ఉన్నది. కొంచెం వెనకంజ వేస్తాడు. ఎందుకు వచ్చారు, ఏంటి మీ విషయం ఏంటి అంటాడు. మీరు ఈ అబ్బాయిని తీసుకెళ్లాలనుకుంటున్నారా, సరే అట్లయితే అబ్బాయితో పాటు నేను కూడా వస్తాను, మా ఇద్దరిని అక్కడే మీరు సేవించండి అని చెప్పేసి అట్టహాసంగా షిరిడీ బయలుదేరతాడు బాబా వెంట. ఈ విధంగా జవహర్ అలీ బాబా వెంట మళ్ళీ తిరిగి షిరిడీ వస్తాడు. షిరిడీ వచ్చిన తర్వాత కూడా బాబా వారు ఒక శిష్యుడు ఒక గురువుకి ఎటువంటి సేవ చేయాలో, ఎంత వినమ్రుడై సేవ చేయాలో, ఎంత ప్రేమతో సేవ చేయాలో, సర్వస్వ శరణాగతి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా గురు సేవని బాబావారు జవహర్ అలీకి చేస్తున్నారు. గురువు యొక్క లోపం ఏంటో బాబావారికి తెలుసు, కానీ శిష్యుడి యొక్క గొప్పతనం జవహర్ అలీకి తెలియదు, బాబా గొప్పతనం జవహర్ అలీకి తెలియదు, కానీ అతని బలహీనతలు ఏంటో బాబావారికి తెలుసు. అహంకరించాడు. ఖురాన్ షరీఫ్ చదివానన్నాడు, మృదుమధురంగా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉంది, కానీ ఆచరణ లేదు. దైవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం లేదు. తనకు తెలిసిన మాటల ద్వారా, విద్య ద్వారా 10 మందిని ఆకర్షించి లబ్ధి పొందాలనే చూస్తున్నాడు తప్ప భగవంతుని పొందడం కోసం ఏ ప్రయత్నం చేయట్లా. అహంకరించిపోయి ఉన్నాడు. తన్నెవరో తను తెలుసుకోలేకపోయాడు. ఎదుటిన్న వాళ్ళను కూడా గుర్తించలేకపోయాడు. ఈ పరిస్థితిలో ఉన్నవాడికి బాబావారు అతన్ని కించపరచలేదు, నిరాదరణపరచల. గురువు తన శిష్యుడు అన్నాడు కదా, కాబట్టి ఒక శిష్యుడు ఒక గురువుకి ఎటువంటి ఉన్నతమైన సేవ చేయాలో అటువంటి ఉన్నతమైన సేవ చేసి బాబావారు అతనికి అతుక్కుపోయి ఉన్నారు. ఇప్పటికి కూడా వీళ్ళు చూస్తున్నారు, ఏంటి బాబావారు అతనితోనే అతుక్కుపోయి ఉన్నారు, ఏదో మాయో మంత్రం జరిగింది అనుకుంటున్నారు. ఈలోగా ఏం చేస్తారంటే షిరిడీ గ్రామస్తులు, దేవీదాస్ అని చెప్పుకున్నాం కదా బాబావారి కంటే ముందు షిరిడీ వచ్చాడని, ప్రకాశించే ఉజ్వలమైన కళ్ళతో మహా తేజస్సుతో ఉంటాడు, మహా జ్ఞాననిధి అని చెప్పుకున్నాం కదా. ఆ దేవీదాసు శాస్త్ర చర్చ పెడతారు. దేవీదాస్ దగ్గరికి జవహర్ అలీని తీసుకెళ్తారు. శాస్త్ర చర్చ పెడతారు. చర్చ పెట్టి మీరిద్దరూ వాదించండి అని చర్చ జరుగుతుంది. ఆ చర్చలో జవహర్ అలీ ఓడిపోతాడు. పసలేని వ్యక్తి ఓడిపోతాడు. ఓడిపోగానే అప్పుడు ఖిన్నుడైపోయి జవహర్ అలీ ఇక షిరిడీ గ్రామంలో ఉంటే పరువు దక్కదని చెప్పేసి అతను వెంటనే వైజాపూర్ వెళ్ళిపోతాడు. ఆ వైజాపూర్ వెళ్ళిపోయి తర్వాత ఒక 10 సంవత్సరాలకి తిరిగి షిరిడీ వస్తాడు బాబా సన్నిధికి. బాబా సన్నిధికి వస్తే అప్పుడు వచ్చి బాబా పాదాలను ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆశ్రయించి, బాబా నా తప్పులు క్షమించు, నేను మిమ్మల్ని శిష్యుడిగా భావించి చెప్పా,
నన్ను నేను గురువుగా చెప్పుకున్నా, నన్ను క్షమించు బాబా అని చెప్పి బాబా పాదాల మీద పడి వేడుకుంటే బాబా ఎప్పటి ప్రేమానురాగాలతోటి అతన్ని ఎప్పుడు ఏ విధంగా గౌరవించేవాడు, ఎంత ప్రేమించేవాడు, అదేవిధంగా బాబా వారు అటువంటి ప్రేమని, అటువంటి ఆదరణని జవహర్ అలీ మీద ప్రసారం చేశారు. చూసారా బాబా యొక్క నిర్మలమైనటువంటి సేవ, ప్రేమ భావాన్ని. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ నువ్వు నాకంటే తక్కువ వాడివన్నా కూడా సహించి ఊరుకొని, ఆ యొక్క ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? మనలో వినయం ఉండబట్టే, ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండబట్టే వస్తుంది. లేకుంటే మనకి అటువంటి ప్రేమ ఉత్పన్నం కాదు, ప్రేమ ఉద్భవించదు. ప్రేమ లేనప్పుడు ఏముంది? అహంకారం బయటకు వస్తుంది. మన బిడ్డ మన ఒక మాట అన్నా మనకి కోపం రాదు. అదే ఇంకొక వ్యక్తి మన ఒక మాట అంటే కోపం వస్తుంది. బిడ్డ అంటే రాలేదు, బయట వాళ్ళంటే ఎందుకు వచ్చింది? బిడ్డ మనవాడు కాబట్టి, ఆ ప్రేమ మనకి ఆ వ్యక్తి మీద ఆ ప్రేమ ఉన్నది కాబట్టి మనకి కోపం రాలేదు. కాబట్టి అటువంటి ప్రేమమయమైనటువంటి భావాన్ని మనం పెంపొందింపజేసుకుని దివ్యమైనటువంటి ఆచరణ విధానాన్ని పెంపొందింప చేసుకోవాలి. అట్లా పెంపొందింప చేసుకోగలిగినప్పుడు దైవం మన సొత్తు అవుతాడు. హృదయంతో పిలవాలి, ప్రేమతో ఆర్తితో పిలవాలి. కాబట్టి బాబా వారు జవహర్ అలీకి గురుసేవ చేసిన, మహోద్దీన్ తంబోలితో కుస్తీ పట్టిన ఈ రెండు విషయాల్లో కూడా అహంకారాన్ని నిర్మూలన చెయ్యాలి. అహంకార నిర్మూలనం జరిగితేనే తప్ప భగవంతుడిని పొందలేరు. ద్వంద్వాలని సమానంగా స్వీకరించండి. గెలిపోవటములే కాదు, ద్వంద్వాలన్నిటిని, కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని మొత్తాన్ని సమానంగా స్వీకరించండి. ప్రపంచ సంబంధమైనటువంటి ఈ ద్వంద్వాలు ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో క్రమంలో సాగుతుంటాయి. అన్ని రోజులు ఒక రకంగా ఉండవు. నిర్మలమైన, నిశ్చలమైన, పవిత్రమైన భావంతో జీవనం సాగించండి అనే ఒక సందేశాన్ని మనకి అందించడమే బాబావారి యొక్క ప్రధానమైన లక్ష్యం. ఒకసారి ఒక రాజుగారి కొలువులో గజేంద్ర మోక్షం కథ చెబుతున్నాడు. ఎవరో ఒక పండితుడు మధురమైన భాషతో చాలా ప్రేమభరితంగా అద్భుతంగా గజేంద్రుడు మోక్షం కథ చెబుతున్నాడు. గజేంద్రుడు ఎవరయ్యా అంటే అతడు ఒక ఏనుగుల రాజు. అతను ఒక రోజున దాహంతో తన పరివారాన్ని అంతా వెంట పెట్టుకుని ఒక కొలను దగ్గరికి వెళ్ళి నీరు తాగడానికి వెళ్తాడు. ఆ కొలంలో ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక ముసలి కనిపిస్తుంది. అదేం చేస్తుందంటే నీటి కోసం వచ్చినటువంటి గజేంద్రుడు పాదాలు పట్టుకుని లాగేస్తుంది. గజేంద్రుడు మహాబలాఢ్యుడు కదా ఏనుగు, ఎంత ప్రయత్నం చేసినా కూడా ముసలి బారి నుంచి కాపాడుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల తరబడి ఈ విధంగా యుద్ధం జరుగుతుంది. నీటి బలం, స్థాన బలము ముసలికి ఉన్నది, శారీరక బలం దీనికి ఉన్నది. కానీ ఈ రెండు అది పూర్తిగా లోనకి లాగలేకపోయింది, ఇది పూర్తిగా బయటికి విడిపించుకోలేకపోయింది. ఈ పరిస్థితిలో ఈ ఏనుగు గజేంద్రుడు శక్తి లేక శ్రీమన్నారాయణను ప్రార్థన చేస్తాడు. ప్రభువు నన్ను కాపాడు, లావొక్కింతయో లేదు ప్రాణంబోల్ టావులు దప్పినని బొమ్మెర పోతన మహత్యుడు ఆ మహానుభావుడు అద్భుతంగా వర్ణన చేస్తాడు. ఆ విధంగా నాకు శక్తిహీనుడు అయిపోయాను, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ప్రభు అని ప్రార్థన చేయగానే శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ ముసలిని చంపి ఏనుగుని కాపాడతాడు. ఈ కథ 7 రోజులు సప్తాహ రూపంలో రాజుగారి కొలువులో జరుగుతుంది. రాజుగారు ప్రతిరోజు వచ్చి ఈ కథని వింటూ ఉన్నారు. రాజుగారితో పాటు పురప్రముఖులు, భక్తులు ఎంతోమంది ఈ కథని శ్రవణప్రియంగా చెబుతున్నటువంటి ఆ కథని వింటూ ఉన్నారు. ఈ రోజు వింటున్న వాళ్ళలో రాజుగారి బట్టలు చలువ చేసి తీసుకువచ్చే ఒక రజకుడు కూడా రోజు వచ్చి రాజుగారి బట్టలు తెచ్చి ఇచ్చి కథను వింటూ ఉన్నాడు. ఆఖరి రోజు పూర్ణాహుతి అయిపోయింది. పూర్ణాహుతి అనంతరం రాజుగారు ఈ పండితుడికి ఘనమైనటువంటి సన్మానం చేశాడు. ఈ ఘనమైన సన్మానం చేసిన తర్వాత రాజుగారు అడుగుతాడు, పండితోత్తమ, నాదొక చిన్న ప్రశ్న, సంశయం ఉన్నది, ఆ సంశయం తీరుస్తారా మీరు అని అడుగుతాడు. చెప్పండి రాజన్, చెప్పండి అంటాడు. ఏం లేదు, గజేంద్రుడు మకరి పోట్లాడుకుని 100 సంవత్సరాలు పోట్లాడుకున్నారు కదా. సరే, గజేంద్రుడు పిలవంగానే శ్రీమన్నారాయణుడు వచ్చేసి గజేంద్రుడిని కాపాడాడు కదా ముసలిని చంపి. ఈ ముసలి ఏనుగు 2 పోట్లాడిన ప్రదేశానికి వైకుంఠం ఎంత దూరంలో ఉండుంటుంది పండితోత్తమ అని అడిగాడు.
ఈ పండితుడు బెత్తరపోయాడు. కథ చెబుతున్నాడు, అందమైన మాటలతో సుమధురంగా కథ చెప్పి, శ్రవణప్రియంగా చెప్పి, ఎంతో అద్భుతంగా మెప్పు పొందుతున్నాడు, డబ్బు పొందుతున్నాడు, కీర్తి పొందుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వైకుంఠం ఎంత దూరం ఉందో చెప్పడం దగ్గరికి వచ్చేసరికి కిన్నుడైపోయాడు, బెత్తరపోయి రేపు చెప్తాను రాజన్ అని చెప్తాడు. రోజు కథకొచ్చి వింటున్నటువంటి రజకుడు చూశాడు. అయ్యగారు రేపటి దాకెందుకు, ఏనుగు పిలుపు వినపడ్డంత దూరంలోనే ఉండుంటుంది వైకుంఠం. ఏనుగు పిలుపు వినపడితే శ్రీమన్నారాయణుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. కాబట్టి ఏనుగు పిలుపు వినపడినంత దూరంలోనే వైకుంఠం ఉండి ఉంటుంది. సభికులందరూ ఆనందంతో పొంగిపోయారు. రాజు అయితే ఎంత ఆనందపడ్డాడు చెప్పడానికి వీల్లేదు. పండితుడు తలదించుకున్నాడు. నిజమే, తన కథ చెప్పాడు తప్ప భావం లేదు, తను అనుభవించలేదు. పదాలని అందమైన వాక్యాలు నిర్మాణం చేసి ఎదుటివాళ్ళని సంతోషపెట్టి తను డబ్బు పొందాలని చూశాడు తప్ప తన హృదయంతో రంజింపబడలేదు, తన హృదయంతో అనుభవించలేదు, ఆస్వాదించలేదు. ఆ రసానుభూతి లేదు అతనికి. ఎప్పుడైతే అనుభూతి లేదో అతను ఆ విషయ జ్ఞానం లోతుగా చర్చించలేకపోయాడు. ఆ రజకుడు ఎటువంటి విద్య ఉన్నది? విద్య ఏం లేదు, లేకున్నా అతనికి అనుభూతి ఉన్నది. ఏనుగు పిలుపు వినపడినంత దూరంలోనే వైకుంఠం ఉన్నది అంటే అది ఎంతటి అనుభూతి ఉంటే చెప్పాడు రజకుడు. కాబట్టి ఇక్కడ అనుభూతి ప్రధానము, భావం ప్రధానము, ప్రేమ ప్రధానము, భక్తి ప్రధానము. వీటన్నిటి ద్వారా మనం ఏం పొందగలుగుతాం? అహంకారాన్ని నిర్మూలనం చేసుకోగలుగుతాము. కాబట్టి బాబావారు కుస్తీలు ఓడిపోయినా త్యాగంతో గెలుపొందినట్టు బాబావారు, ద్వంద్వాలను సమానంగా చూసినట్టు బాబావారు, గెలుపోవటంలో జయాపజయాల్ని సమానంగా స్వీకరించినట్లు బాబావారు, అహంకారాన్ని నిర్మూలనం చేసుకోమని చెప్పినట్టు బాబావారు, తన శక్తులను తను ఏనాడు తన కోసం ఉపయోగించలేదు బాబావారు. అట్టనే జవహర్ అలీకి గురుసేవ చేసిన జవహర్ అలీని ఏ విధంగా గురువుగా భావించాడో అదేవిధంగా ప్రేమభావంతో అంకితభావంతో గురుసేవ చేశాడు. ఆ గురువు యొక్క కృపని తాను పొందాడు, గురువుకు పొందింపచేశాడు, తన కృపనే గురువుకు అందించాడు చివరికి. కాబట్టి అటువంటి వినయ విధేయతలతోటి అహంకారాన్ని తగ్గించుకొని జీవనం సాగించి ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణించి దైవాన్ని చేరండి అని బాబావారు మనకు అందించినటువంటి ఈ యొక్క ప్రక్రియలు అన్నీ. కాబట్టి వీటిని మనం చూసి తెలుసుకొని ఆచరించి అనుభవించి మనం కూడా జీవిత గమ్యానికి చేరాలి. జై సాయిరాం.